2025 అయితే కంప్లీట్ అయిపోతుందబ్బా. మరి నెక్స్ట్ వచ్చేది 26. మరి ఈ 25లో సాధించలేనిది ఏమైనా ఉంటే కనీసం 26లోనైనా సాధించండి. ఎందుకంటే వాళ్ళు చేస్తుంటే వీళ్ళు చేస్తుర్రు, వాళ్ళు చేస్తుర్రు, వాళ్ళకి మనీ బాగా వస్తున్నాయి, వాళ్ళు అలా డెవలప్ అయ్యారు, వాళ్ళకేంటి అని అనుకునే బదులు మనం ఎందుకు డెవలప్ కావద్దు చెప్పండి? మనం ఎందుకు ప్రయత్నం చేయొద్దు? ప్రయత్నం చేస్తే కదా ఏదైనా కూడా. మనం పుట్టంగానే నడవలేదు, అట్లనే ఇది కూడా అంతే అనుకోవాలి. మనం నడవడానికి ఎన్నో సార్లు కింద పడే ఉంటాం కదా, ఇది కూడా అట్లే అనుకోవాలి. ఏ పనైనా సరే, నేను టైలరింగ్ గురించి చెప్తున్నాను అనే కాదు, నేను కూడా ఇందులో ఎన్నోసార్లు చాలా రోజులు బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ వచ్చే కస్టమర్ను అంటే వేరే టైలర్లను చూసి నేను అసలు ఇలా నేను కుట్టగలుగుతాను, నాకు వస్తారా కస్టమర్లు, నేను అంత మంచిగా కుట్టగలుగుతాను అనే రోజులు చాలాసార్లు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నా లెక్క చాలామంది కొత్త టైలర్స్ అయితే అనుకుంటారు, పక్కా అనుకునే ఉంటారు. ఎందుకంటే ఏదో ఒకరోజు మనం కొంచెం కష్టపడాలంతే, మన కష్టాన్ని తగ్గట్టు ఫలితం ఏదో ఒకరోజు వస్తుంది. కనీసం ఈ ఇయర్లో ఏమైనా మీరు చేయలేని ఉంటే, చేయాలని అనుకున్న వాళ్ళు ఉంటే, బిజినెస్ అయినా అది ఏదైనా సరే కానీ కొత్తగా స్టార్ట్ చేయండి. 2026లోనైనా మన సక్సెస్ అనేది ముందుకు రావాలని మన అమ్మలక్కలదైతే అందరిది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకనైనా ట్రై చేయండి.